ఒక స్ట్రాంగ్ హుక్ తగిలితే అపోనెంట్ కూడా ఇట్లానే నాకౌట్ అవుతాడు. బాక్స్ షూస్, వెల్కమ్ టు ద డే 31 ఆఫ్ లర్నింగ్ బాక్స్ సిరీస్. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద లీడ్ హుక్. లీడ్ హుక్ అనేది బాక్సింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ కౌంటర్ పంచ్. నౌ లెట్స్ డూ దిస్ ఇన్ స్టెప్ మెథడ్. ఫస్ట్ కమ్ ఆన్ టు యువర్ ఆన్ గార్డ్ అండ్ ఫస్ట్ ప్రిపరేటరీ ఫేజ్. స్టెప్ 1లో వెయిట్ అనేది మన లీడ్ లెగ్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ మన ఫేసింగ్ కూడా స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా పక్కకు చూడకూడదు. అండ్ ఇక్కడి నుంచి మన హ్యాండ్ని ఎల్ షేప్లో ఓపెన్ చేసి మన లీడ్ లెగ్ అనేది టో మీదకి వచ్చి 90 degrees పివోట్ అవ్వాలి. అండ్ ఇక్కడ వెయిట్ అనేది మన రేర్ లెగ్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మన హ్యాండ్ కూడా మన రేర్ హ్యాండ్ని దాటి దూరం వెళ్ళకూడదు, ఇక్కడతో ఆగిపోవాలి. అండ్ గార్డ్కి వచ్చేటప్పుడు క్విక్గా ఇలా వచ్చేయాలి. వెయిట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం ఓవర్గా ఇట్లా వెళ్ళకూడదు, లైక్ జస్ట్ కొంచెం వెయిట్ అనేది మన లీడ్ లెగ్ వస్తే చాలు. అండ్ ఇక్కడి నుంచి ఎల్ షేప్లో ఓపెన్ చేసి హుక్ వచ్చేయాలి. షార్ట్ హుక్ని మనం 2 waysలో కొట్టచ్చు. ఐదర్ వెయిట్ ట్రాన్స్ఫర్ చేసి ఇలా ఆర్ ఎల్స్ ఎట్లా అయినా కొట్టచ్చు. వెయిట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా లెగ్ని మనం ఓవర్గా పివోట్ చేయకూడదు, లైక్ మరీ ఇంతగా తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఇట్లా తిప్పితే చాలు. ఓవర్గా తిప్పడం వల్ల ఏంటంటే లైక్ ఇంకో పంచ్ని మనం స్టెప్ ఇన్ అవుతూ కొడదామంటే అవ్వదనమాట, మనం ఇక్కడ లాక్ అయిపోతాం. అందుకే ఓవర్గా తిప్పకూడదు, జస్ట్ ఇట్లా టోన్ లిఫ్ట్ చేస్తే చాలు. లైక్ నేర్చుకునేటప్పుడు మాత్రం బాడీ పివోట్ అవ్వాలి కాబట్టి ఇట్లా తిప్పాలి. ఇదే హుక్ని పార్ట్నర్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే రైట్ కొడతానో వెయిట్ ట్రాన్స్ఫర్ అండ్ ఇక్కడ నుంచి హుక్ అండ్ ఇట్లా పార్ట్నర్ మీద చేయడం వల్ల ఏంటంటే పంచ్ యొక్క యాక్యురసీ బిల్డ్ అవుతుంది అండ్ ప్రాపర్గా ఎక్కడ కొట్టాలో కూడా తెలుస్తుంది. చూడండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. అంటిల్ దెన్ ట్రైన్ హార్డ్.